అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పీబీ ఇంగ్లీష్ వరల్డ్. ఈరోజు మనం ఇఫ్ క్లాజ్ కండిషనల్ సెంటెన్సెస్ సంబంధించి చాలా ఇంపార్టెంట్ అండ్ క్లాసు. కంపల్సరీగా 1 బిట్ వస్తుంది దీని మీద. 2 బిట్స్ కూడా అవకాశం ఉంటుంది. టైప్స్ ఆఫ్ క్లాజెస్ నుంచి అలాగే ఇఫ్ క్లాజ్ నుంచి రెండింటి నుంచి కూడా బిట్స్ వస్తున్నాయి. ఆల్రెడీ మనం టైప్స్ ఆఫ్ క్లాజెస్ నుంచి ఒక క్లాస్ చేశాను, వీడియో ఉంది చూడండి. ప్లేలిస్ట్లో డిఎస్సి క్లాసెస్ అని కానీ ఏపీ టెట్ కానీ అనే ట్యాబ్ ఉంటుంది. దాని నుంచి మనం క్లాజెస్, టైప్స్ ఆఫ్ క్లాజెస్, నౌన్ క్లాజ్, యాడ్జెక్టివ్ క్లాజ్, యాడ్వర్బియల్ క్లాజ్ సంబంధించి నోట్స్ తోటి ఎక్స్ప్లెయిన్ చేశాను. దాన్ని చూడండి, నోట్స్ రాసుకొని జాగ్రత్తగా రివిజన్ చేయండి. సో ఈరోజు మనం ఇఫ్ క్లాజ్ కండిషనల్కి సంబంధించి ఎలా వస్తున్నాయి బిట్స్, దానికి సంబంధించిన నోట్స్ చూద్దాం. లెట్స్ బిగిన్ అవర్ సెషన్. వాట్ ఈజ్ ఏ ఇఫ్ క్లాజ్? ఇఫ్ క్లాజ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ టాక్డ్ అబౌట్ ఏ కండిషన్ అండ్ ఇట్స్ ఎ రిజల్ట్. ఏ కండిషన్ అండ్ ఇట్స్ రిజల్ట్. సో ఒక కండిషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బాగా చదివితే జాబ్ సాధించగలరు అనేది ఒక కండిషన్ అన్నమాట. బాగా చదివి కండిషన్ పార్ట్, రెండవది రిజల్ట్ పార్ట్. కండిషన్ పార్ట్ మరియు రిజల్ట్ పార్ట్ అలా ఉన్నట్లయితేనే అది ఇఫ్ క్లాజ్ అవుతుంది. ఓకేనా? ఇది 2 టైప్స్గా మనం రాయొచ్చు. ఫస్ట్ కండిషన్ రాసి తర్వాత రిజల్ట్ రాయొచ్చు, లేదా ఫస్ట్ రిజల్ట్ రాసి ఇఫ్ పెట్టి కండిషన్ కూడా మనం రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ సక్సీడ్. ఓకే, ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ సక్సీడ్. ఇఫ్ యూ వర్క్ హార్డ్ అయితే కండిషనల్ క్లాస్, కండిషన్ అన్నమాట ఇక్కడ. ఓకేనా? ఆ కండిషన్ ఉంటుంది ఇక్కడ. యూ విల్ సక్సీడ్ సెకండ్ పార్ట్లో ఏముంది? రిజల్ట్ ఉంటుంది అని చెప్పాం. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. కాన్ఫిడెంట్తో చదవాలి మనం. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ క్లాజెస్. ఇక్కడ నుంచే పడుతుంది బిట్ మీకు. ఇది డైరెక్ట్గా డెఫినేషన్ ఇలాంటివి అడగడు, అర్థం అవడానికి మాత్రం ఎంతసేపు మనం డిస్కస్ చేసాం. ఏంటి ఈ కండిషన్లు కూడా 0, ఫస్ట్, సెకండ్, థర్డ్ ఏంటంటే ఉంటాయి, మరి రకరకాలుగా ఉంటుంది కండిషన్స్. అది ఎగ్జాంపుల్స్ తోటి మనకు అర్థమవుతాయి. 0 కండిషన్ అంటే ఇక్కడ ఎటువంటి కండిషన్ ఉండదు. ఇది జనరల్ ట్రూత్ లేదా యూనివర్సల్ ట్రూత్కి సంబంధించిందే ఉంటుంది. కండిషను 0 అసలు. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్యాక్ట్స్, సైంటిఫిక్ ట్రూత్స్, హ్యాబిట్స్, రెగ్యులర్గా మనం చేసే డైలీ రొటీన్ వర్క్స్. అంటే రొటీన్ వర్క్స్ అంటే యూజువల్లీ, జనరల్లీ ఇలాంటి పదాలతో మనం మాట్లాడే మాటలు లేదా రాసేవి. ఫర్ ఎగ్జాంపుల్, దీనికి సంబంధించిన స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఇఫ్ రాసి, ప్రజెంట్ సింపుల్ రాసి, వెర్బ్, మిగతావి ఆబ్జెక్టివ్ ప్లేస్లో ఏమైనా రాసుకోవాలి అన్నమాట. ప్రజెంట్ సింపుల్ అనేది ఇక్కడ మనం తీసుకోవాల్సిన ఇంపార్టెంట్ అయిన వెర్బ్. అది చూసి మనం ఇది 0 కండిషన్ అని తెలుసుకోవాలన్నమాట. దీని యొక్క మీనింగ్ చూడండి. ఇఫ్ యూ హీట్ ఐస్ ఇట్ మెల్ట్స్. ఐస్ని కానీ మనం వేడి చేస్తే అది కరిగిపోతుంది. అది ఎవరు చెప్పినా ఒకటే, అది ఇప్పుడు కాదు ఎప్పుడు చెప్పినా అది యూనివర్సల్ ట్రూత్. అది అర్థమవుతుందా? అలాగే జరుగుతూ ఉంది. ఓకేనా? ఇఫ్ ఇట్ రైన్స్ ద రోడ్ గెట్స్ వెట్. వర్షం పడితే రోడ్డు తడిసిపోతుంది, అంతే కదా? సో ఇలాంటి జనరల్ ట్రూత్స్, యూనివర్సల్ ట్రూత్స్ ఇలాంటివి మనం 0 కండిషన్గా తీసుకుంటాము. ఓకేనా? ఇలాంటివి. నెక్స్ట్, నో టెన్స్ చేంజ్, బోత్ క్లాజెస్ ఆర్ ఇన్ ప్రెజెంట్ టెన్స్. మనం గుర్తుపెట్టుకోవడానికి ఏంటంటే 2 టెన్స్లో కూడా, అంటే వెర్బ్ యొక్క టెన్స్ ఫాము 2 కూడా చేంజ్ అవ్వదు. వెర్బ్ యొక్క టెన్స్ ఫాము 2 కూడా చేంజ్ అవ్వదు. ఓకేనా? 2 కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే ఉంటాయి. చూడండి, వెర్బ్ 1 ప్లస్ ఎస్. సో ఈ 2 కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్లో వాడే వెర్బ్స్ అన్నమాట. ఇక్కడ కూడా చూడండి, రెయిన్స్, ఇక్కడ ఇది వెర్బ్. గెట్ వెర్బ్, చూడండి, రోడ్స్ గెట్ వెర్బ్, గెట్, గాట్, గాటెన్. సో గెట్ అనేది వెర్బ్ 1. సో వెర్బ్ 1 కనుక ఇక్కడ కూడా ఫస్ట్ కండిషన్కి సంబంధించింది కూడా వెర్బ్ 1 ప్లస్ ఎస్ ఉంది కనుక ఫస్ట్ కండిషన్ సెంటెన్స్ అంటే ఏంటి చూద్దాం. ఫస్ట్ కండిషన్ సెంటెన్స్ అంటే పాసిబుల్ ఆర్ రియల్ ఫ్యూచర్
పాసిబుల్ ఆర్ రియల్ ఫ్యూచర్కి సంబంధించింది. పాసిబుల్ అయ్యేవి లేదా రియల్ ఫ్యూచర్లో రియల్ అంటే జరిగే అవకాశం ఉన్నవి అని చెప్తాం. పాసిబుల్ ఆర్ రియల్ సిచ్యువేషన్స్, జరిగే అవకాశం ఉండే సిచ్యువేషన్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ స్టడీ వెల్ యూ విల్ పాస్. చూడండి, పాసిబుల్ అయ్యే అవకాశం ఉందా లేదా? ఇఫ్ హీ కమ్స్ ఐ విల్ ఇన్ఫార్మ్ యూ, ఇది పాసిబుల్ అయ్యే అవకాశం ఉందా లేదా? అతను వస్తే నీకు చెప్తాను అంటాం. అలాగే ఇఫ్ యూ స్టడీ వెల్, మీరు బాగా చదివితే మీరు పాస్ అవుతారు, మీరు బాగా చదివితే మంచి మార్క్స్ వస్తాయి. సో మీరు బాగా చదువుకున్నట్లయితే జాబ్ వస్తుంది. ఇవి పాసిబుల్ రియల్ సిచ్యువేషన్స్ అన్నమాట. సో ఫ్యూచర్లో జరిగే అవకాశం ఉండే సిచ్యువేషన్స్ మనం ఫస్ట్ కండిషన్ అంటాం. ఫస్ట్ కండిషన్ పాసిబుల్ ఆర్ రియల్ ఫ్యూచర్. ఓకేనా? మీరు ఎగ్జాంపుల్స్ చూసి అది ఏ కండిషన్ అనేది గుర్తుపట్టాలి, అంతే. మీకు రాయమని చెప్పడు. నెక్స్ట్ అలాగే ఫస్ట్ కండిషన్ అయిపోయింది కదా, నెక్స్ట్ సెకండ్ కండిషన్ చూద్దాం. సెకండ్ కండిషన్లో ఏంటంటే అన్రియల్ ఆర్ ఇమేజినరీ ప్రెజెంట్. చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ కండిషన్లో పాసిబుల్ అయ్యే, ఫ్యూచర్లో పాసిబుల్ అయ్యే కండిషన్ అది. సెకండ్ కండిషన్లో ఏంటి? అన్రియల్ ఆర్ ఇమేజినరీ ప్రెజెంట్ అంటే ఏంటంటే ఎగ్జాంపుల్ ద్వారా మీకు అర్థమవుతుంది. చూడండి, ఇఫ్ ఐ వర్ రిచ్ ఐ వుడ్ హెల్ప్ ద పూర్. ఓకే, ఇఫ్ షీ హ్యాడ్ టైమ్ షీ వుడ్ ట్రావెల్. చూడండి ఇక్కడ, సో ఇక్కడ వర్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్. సో ఇక్కడ ఇఫ్ ఐ వర్ రిచ్, నేను కానీ ధనవంతుడినైతే నేను పేదవాళ్ళందరికీ సాయం చేస్తాను. నేనే పక్షినైతే నేను గాల్లో ఎగురుకుంటూ వెళ్ళిపోతాను. నేనే సీఎంనైతే మీ అందరికీ జాబ్లు ఇచ్చేస్తాను. ఇలాంటివి పాస్ట్, సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంటాయి. ప్లస్ వుడ్ ప్లస్ బేస్ వెర్బ్ ఉంటుంది. అలాగే వర్ సబ్జెక్ట్ పక్కనే ఐ పక్కన కానీ హీ పక్కన కానీ షీ పక్కన కానీ వర్ రాసే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఎక్కువగా మనం ఇఫ్ ఐ వర్ యూ, ఇఫ్ షీ వర్ యూ అంటే నేనే నువ్వైతే అని అంటాం. ఆమె ఆమె అంటది నువ్వై నీ ప్లేస్లో ఉంటే ఏదైనా చేసేస్తాను అని అంటాం. అంటే ఇలాంటి వాక్యాలకి మనం తీసుకునేదే అన్రియల్ ఆర్ ఇమేజినరీ ప్రెజెంట్ అంటారు. నేనే నువ్వైతే, అదే నువ్వే నేనైతే, నీ ప్లేస్లో నేనుంటే, సీఎం ప్లేస్లో నేనుంటే, పక్షి ప్లేస్లో నేనుంటే అనేవి ఇమేజినరీ సెంటెన్స్ అన్నమాట. సో అన్లైక్లీ సిచ్యువేషన్స్ అంటారు దాన్ని, అన్లైక్లీ సిచ్యువేషన్స్. ఇలాంటివి ఉంటే మనం ఏం తీసుకోవాలంటే సెకండ్ కండిషన్గా తీసుకోవాలి. ఏమంటాం? సెకండ్ కండిషన్గా తీసుకుంటాం. ఈ సెకండ్ కండిషన్లో ఏముంటాయంటే అన్రియల్ ఇమేజినరీ సిచ్యువేషన్స్ అని గుర్తుపెట్టుకోండి. ఇమేజినరీ సిచ్యువేషన్స్ దీన్ని ఎలా ఉంటుందంటే ఇఫ్ సింపుల్ పాస్ట్ వెర్బ్ ఉంటుంది, అలాగే వుడ్ ప్లస్ బేస్ వెర్బ్ ఉంటుంది. ఇలాగా మనం తీసుకోవాలి, వుడ్ ప్లస్ బేస్ వెర్బ్. ఇది కోడ్ అన్నమాట, దీని స్ట్రక్చర్ ఇది. అలాగే చూడండి ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ వర్, హ్యాడ్, అలాగే వుడ్. చూడండి వుడ్ అని ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఇలా మీరు నోట్స్ రాసి కొంచెం ప్రాక్టీస్ చేస్తే అది తెలుస్తుంది. ప్రాక్టీస్ బిట్స్కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ బిట్, థర్డ్ కండిషన్ ఏంటి? థర్డ్ కండిషన్ అంటే ఇట్స్ టాక్స్ అబౌట్ పాస్ట్ సిచ్యువేషన్స్ అండ్ డిడ్ నాట్ హ్యాపెన్. చూడండి, గతంలో ఏదో ఒక జరిగి ఉంటుంది, ఏదో ఒకటి జరిగి ఉంటుంది, కానీ అది అయిపోయింది, కానీ మీకు అది పాసిబుల్ అవ్వలేదు, లేకపోతే మీ విషయంలో అది ఫలించలేదు. సో అలాంటి సిచ్యువేషన్ని మనం పాస్ట్ సిచ్యువేషన్ దట్ డిడ్ నాట్ హ్యాపెన్, ఒక పని జరిగింది కానీ లాస్ట్ టైం నేను ట్రైన్కి వెళ్ళాను కానీ అందలేదు అని అంటాం. ఇలాంటి వాక్యాలు, ఇలాంటి సెంటెన్సెస్ మనం థర్డ్ కండిషన్గా తీసుకుంటాం. ఇది బెస్ట్. అన్రియల్ పాస్ట్ అంటే పాస్ట్లో జరిగింది కానీ అది నిజం కాదు అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ప్లస్ పాస్ట్ పర్ఫెక్ట్ ఉంటుంది, అలాగే వుడ్ హ్యావ్ ప్లస్ V3 ఉంటుంది. వుడ్ హ్యావ్ ప్లస్ V3
ఇప్పుడు చూడండి, ఇఫ్ కండిషన్లో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ వెర్బ్ ఉంటుంది. సో రిజల్ట్ కండిషన్లో వుడ్ హ్యావ్ ప్లస్ V3 ఉంటుంది. ఇదే మీకు కోడ్ అనమాట. దీని ద్వారానే మనం ఈజీగా గుర్తుపెట్టేసుకోవచ్చు. సో ఇక్కడ 4 బిట్స్ ఉంటాయి. ఈ 4 బిట్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలో మీకు స్ట్రక్చర్ ఇచ్చాను. అలాగే ఎగ్జాంపుల్స్ ద్వారా కూడా ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఇఫ్ యూ హ్యాడ్ స్టడీడ్, ఇక్కడ హ్యాడ్ వచ్చింది కదా, ఖచ్చితంగా ఇది థర్డ్ కండిషన్ అని మీరు టక్మని వెళ్ళిపోవాలి ఆన్సర్కి. అర్థమవుతుందా? ఇఫ్ యూ హ్యాడ్ స్టడీడ్ యూ వుడ్ హ్యావ్ పాస్. చూడండి, థర్డ్ కండిషన్లో ఏం చెప్పాను, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉంటుందని చెప్పాం. తర్వాత వుడ్ హ్యావ్ ప్లస్ V3 ఉంటుందని చెప్పాం. సో అలాగే ఉంది కదా, హ్యాడ్ స్టడీడ్. ఇఫ్ యూ హ్యాడ్ స్టడీడ్ యూ వుడ్ హ్యావ్ పాస్డ్. యూ వుడ్ హ్యావ్ పాస్డ్ అంటే నువ్వు బాగా చదివి ఉండుంటే నువ్వు పాస్ అయ్యి ఉండేవాడివి. ఇఫ్ హీ హ్యాడ్ రన్ ఫాస్ట్, అతను బాగా పరిగెట్టి ఉండుంటే హీ వుడ్ హ్యావ్ వన్, అతను గెలిచి ఉండేవాడు. ఆ రోజు జరిగింది, ఎప్పుడో జరిగిపోయింది. ఇది ఇండియా బాగా ఆడుండుంటే మొన్న వన్డే మ్యాచ్లో మనం గెలిచి ఉండేవాళ్ళం. అలాగా మనం మాట్లాడుకునే వాటిని మనం అన్రియల్ పాస్ట్ అంటారు. పాస్ట్ జరిగింది కానీ ఇది నిజం కాదు. అది ఓకేనా? ఇప్పుడు మీరు ఏం నేర్చుకున్నారంటే జీరో కండిషన్, ఫస్ట్ కండిషన్, సెకండ్ కండిషన్, థర్డ్ కండిషన్, ఈ 4 రకాల సెంటెన్స్లు టైప్స్ ఆఫ్ కండిషన్స్లో నేర్చుకున్నారు. ఈ జీరో కండిషన్లో నో కండిషన్, ఇక్కడ నో కండిషన్ అంటే అది ఖచ్చితంగా యూనివర్సల్ ట్రూత్ అయి ఉంటుంది. ఖచ్చితంగా యూనివర్సల్ ట్రూత్ అయి ఉంటుంది. ఓకేనా? అది ఫస్ట్ కండిషన్, జీరో కండిషన్. నెక్స్ట్ అదే జీరో కండిషన్ తర్వాత ఫస్ట్ కండిషన్, పాసిబుల్ అండ్ రియల్ ఫ్యూచర్, ఫ్యూచర్లో జరిగే అవకాశం ఉండే సిచ్యువేషన్స్ అని చెప్పాం. దాన్ని మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ విల్ ప్లస్ బేస్ వెర్బ్ ఉంటాయి. ఇఫ్ యూ స్టడీ వెల్ యూ విల్ పాస్, ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ గెట్ సక్సెస్, ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ గెట్ గుడ్ మార్క్స్, ఇలాంటివి ఉంటాయి అనమాట. ఇఫ్ హీ కమ్స్ ఐ విల్ ఇన్ఫార్మ్ యూ. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ కండిషన్లో ఇమేజినరీ ప్రెజెన్స్ ఉంటుంది. అంటే ఇమేజినరీ, ఊహించుకుంటాం. దానికి సింపుల్ పాస్ట్ టెన్స్ హెల్పింగ్ వెర్బ్ ఉంటుంది. అలాగే వుడ్ ప్లస్ బేస్ వెర్బ్ మనం గుర్తుపెట్టుకోండి. వుడ్ 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 అని వస్తుంది అనమాట. వుడ్ హ్యావ్ వస్తే థర్డ్ కండిషన్. చూడండి, ఇక్కడ వుడ్ వస్తే సెకండ్ కండిషన్, వుడ్ హ్యావ్ వస్తే థర్డ్ కండిషన్. ఓకేనా? వుడ్ హ్యావ్ వస్తే థర్డ్ కండిషన్. ఇలా మనం చిన్న చిన్న కోడ్స్ ద్వారా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ ఈ సెకండ్ కండిషన్లో చూడండి వర్ అని వస్తుంది, ఖచ్చితంగా ఈజీగా గుర్తుపెట్టేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ కండిషన్లో ఇఫ్ యూ హ్యాడ్ స్టడీ యూ వుడ్ హ్యావ్ పాస్. హ్యాడ్, ఇక్కడ హ్యాడ్ వచ్చిందంటే ఖచ్చితంగా అది థర్డ్ కండిషన్. ఒకవేళ మీకు ఇక్కడ డాష్ ఇచ్చి ఇదేంటి, ఇక్కడ ఏంటి, ఈ పార్ట్ ఇచ్చేస్తాడు, రిజల్ట్ పార్ట్ ఇచ్చేస్తాడు, ఇక్కడ ఏంటి అని అడగొచ్చు. లేదా ఇది ఇచ్చేసి ఏ కండిషన్ అని అడగొచ్చు. ఏదైనా సరే, ఎటైనా సరే బిట్స్ చేసే సత్తా మనకి రావాలి అంటే ఖచ్చితంగా 1-2 సార్లు ఈ టాపిక్ వినండి. ఖచ్చితంగా వచ్చే బిట్లు డ్యామ్ షూర్గా మీకు 100% చెప్తున్నా, ఇవి వస్తాయి. ఓకే? నెక్స్ట్ కొన్నిసార్లు మిక్స్డ్ కండిషన్ ఇస్తూ ఉంటాడు. మ్యాక్సిమం మిక్స్డ్ కండిషన్ ఇవ్వట్లేదు, కానీ ఎందుకైనా మంచిది, మనం నేర్చుకుందాం. కాంబినేషన్ ఆఫ్ పాస్ట్ కండిషన్ ప్లస్ ప్రజెంట్ రిజల్ట్, పాస్ట్ కండిషన్ ప్లస్ ప్రజెంట్ రిజల్ట్కి సంబంధించి ఉంటుంది. ఇఫ్ ఐ హ్యాడ్ స్టడీడ్ మెడిసిన్ ఐ వుడ్ బి ఏ డాక్టర్ నౌ. నేను మెడిసిన్ చదివి ఉంటే నేను డాక్టర్ని అయ్యే ఉండేవాడిని, కానీ ఇప్పుడు టీచర్గా ఉంటున్నాను. ఈ విధంగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. సో ఇక్కడ చూడండి, హ్యాడ్ స్టడీడ్, హ్యాడ్ ప్లస్ V3 ఉంది. వుడ్ బి ఏ డాక్టర్ నౌ, చూడండి నౌ ప్రజెంట్, ఇప్పుడు. ఒకప్పుడు చదువుని ఉంటే ఇప్పుడు నేను డాక్టర్ అయ్యి ఉండేవాడిని. ఓకేనా? ఇవి ఇలాగా ఒక 2-3 మిక్స్డ్ అయ్యి ఉంటాయి. ఇది ఎక్కువగా ఇవ్వడు, కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కనుక జీరో కండిషన్, ఫస్ట్ కండిషన్, సెకండ్ కండిషన్, థర్డ్ కండిషన్, దీనికి సంబంధించిన బిట్సే మనకి అడుగుతున్నాడు. నెక్స్ట్ ప్రాక్టీస్కి వెళ్ళిపోదాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిట్ చూద్దాం. ఇఫ్ షీ డాష్
ఇన్వైట్ మీ, ఇఫ్ షీ డైరెక్ట్ చదివింది డాష్ అని చదవకూడదు. అలా అంటే మనకి ఇఫ్ షీ ఇన్వైట్ మీ అని డైరెక్ట్ చదివితే మనకు కొంచెం ఐడియా వస్తుంది అనమాట, అంతే. డాష్ ఉంది కదా అని ముందు మనం ఏదో ఒకటి ఫిక్స్ అయిపోకూడదు, అలాగని కంగారు పడకూడదు. ఇఫ్ షీ ఇన్వైట్ మీ ఐ విల్ గో టు ద పార్టీ. ఇక్కడ చూడండి, విల్ ప్లస్ గో, విల్ ప్లస్ గో ఉన్నదానికి ఏంటి, ఫస్ట్ కండిషన్ కదా, ఓకేనా. టైప్ 1 అనమాట ఇది, అంటే ఫస్ట్ కండిషన్కి సంబంధించింది. సో విల్ ప్లస్ గో ఉందంటే వెర్బ్ 1 లేదా వెర్బ్ 1కి ఎస్ లేదా ఈఎస్ ఉన్న ఆన్సర్సే మనకి ఇక్కడ రాయాల్సి ఉంటుంది. వెర్బ్ 1కి ఎస్ లేదా ఈఎస్ ఉన్న ఆన్సర్ ఏది, ఇన్వైట్స్. ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ మీకు ఇక్కడ విల్ గో, షెల్ గో అలా కానీ ఉన్నది అనుకోండి, ఓకేనా. వెర్బ్కి ఎస్ లేదా ఈఎస్ ఉన్న ఆన్సరే మనం పెట్టాల్సి ఉంటుంది, ఎందుకంటే సింపుల్ ప్రజెంట్ నీడెడ్ ఫర్ టైప్ 1 అంటే జీరో కండిషన్ కాకుండా టైప్ 1 కండిషన్ అనమాట, అంటే ఫస్ట్ కండిషన్ అంటారు దీన్ని, ఓకే. ఫస్ట్ కండిషన్, జీరో కండిషన్ అంటే చెప్పాం యూనివర్సల్ ట్రూత్స్ ఉంటాయని, ఇది ఫస్ట్ కండిషన్. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇఫ్ ఐ డాష్, సో ఇక్కడ బీ ఫామ్ వెర్బ్ ఉండాలి, ఈజ్, యామ్, వర్, వజ్, వర్ ఇలాంటివి. ఇక్కడ చూడండి, ఇక్కడ అన్ని అలాంటివే ఇచ్చాడు. సో ఇలాంటి బీ ఫామ్ వెర్బ్స్, ఇఫ్ ఐ వర్ ద ప్రైమ్ మినిస్టర్ ఐ వుడ్ చేంజ్ ద లా. చూడండి, వుడ్ ప్లస్ చేంజ్, చూడండి వుడ్ ప్లస్ చేంజ్ ఉందంటే వర్ అనే ఆన్సర్ ఉండాలి, ఓకేనా. ఐ పక్కనే ఎక్కువగా వర్ వస్తుంది ఈ కండిషన్లో, ఓకేనా. ఇది ఇమేజినరీ కండిషన్, ఓకేనా. సెకండ్ కండిషన్ అంటారు దీన్ని. నెక్స్ట్ థర్డ్ కండిషన్ సంబంధించి చూడండి, హ్యాడ్ రన్. చూడండి, హ్యాడ్ రన్ వచ్చింది అంటే వుడ్ హ్యావ్ అని వస్తుంది కదా ఆన్సర్లో, ఓకేనా. హ్యాడ్ రన్ వచ్చిందంటే ఇక్కడ ఏంటి ఉండాలి, వుడ్ హ్యావ్ అని వస్తుంది. ఇక్కడ చూడండి, వుడ్ హ్యావ్ కాట్, చూడండి, ఓకే. ఇది ఈజీగా గుర్తుపెట్టచ్చు మనం, ఓకే. ఇది టైప్ 3 లేదా థర్డ్ కండిషన్కి సంబంధించింది. నెక్స్ట్ టైప్ 0, ఇది ఫస్ట్లో చెప్పాను మీకు, అసలు జీరో కండిషన్ ఏముండదు. ఇఫ్ ఇట్ రైన్స్ ద గ్రాస్ గెట్ వెట్. చూడండి, వర్షం పడితే గ్రాస్ తడిసిపోతుంది. ఇదేంటిది, జనరల్ ట్రూత్ కదా. సో అందువల్ల టైప్ 0 లేదా జనరల్ ట్రూత్కి సంబంధించింది, ఓకేనా. ఇక్కడ చూడండి, అన్ని టైప్స్ మీకు ఇచ్చాను. టైప్ 1, టైప్ 2, టైప్ 0 అని ఇవ్వచ్చు, లేదా జీరో కండిషన్, ఫస్ట్ కండిషన్, సెకండ్ కండిషన్ అని వస్తుంది. ఎక్కువగా కండిషన్ అనే పదాలతోటి మీకు బిట్స్ ఇస్తున్నాడు, ఓకేనా. ఒకవేళ టైప్ 1, టైప్ 2, 0 ఇలా ఇచ్చినా సరే మీరు రెడీగా ఉండాలని ఈ టైప్ కూడా బిట్స్ ఫ్రేమ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకా ప్రాక్టీస్ బిట్స్ ఏమైనా ఉంటాయి చూద్దాం. సో ఇఫ్ క్లాస్ సంబంధించి కొన్ని బిట్స్ చూద్దాం. ఇఫ్ షీ డాష్ ఎర్లియర్ షీ వుడ్ నాట్ హ్యావ్ మిస్డ్ ద బస్. చూడండి, వుడ్ నాట్ హ్యావ్ మిస్డ్ ద బస్, ఆమె బస్సు మిస్ అయ్యి ఉండేది కాదు అంటాం, అంటే గతంలో జరిగిపోయింది కదా, పాస్ట్ అండ్ రియల్ పాస్ట్కి సంబంధించింది ఇది. సో ఇఫ్ షీ హ్యాడ్ లెఫ్ట్ ఎర్లియర్, వుడ్ హ్యావ్ ప్లస్ V3 ఉన్నది అని చెప్పాను కదా, సో హ్యాడ్ ప్లస్ V3 ఉన్నదే ఆన్సర్ అవుద్ది, ఓకేనా. నెక్స్ట్ ఇఫ్ యూ హీట్ ఐస్ ఇట్ డాష్ ఇంటూ వాటర్. ఈ జనరల్ ట్రూత్ కదా, జనరల్ ట్రూత్ అంటే ఏం చెప్పాను, వెర్బ్కి 1కి ఎస్ లేదా ఈఎస్ చేర్చబడి ఉంటుంది, ఎస్ లేదా ఈఎస్ చేర్చి ఉంటుంది అని చెప్పాము. సో ఎస్ ఈఎస్ చేంజెస్ ఇక్కడ చూడండి ఒకటే ఉంది, ఓకేనా. ఇఫ్ యూ హీట్ రైస్ ఇట్ చేంజెస్ ఇంటూ వాటర్, ఇట్ మెల్ట్స్ ఇంటూ వాటర్, ఓకేనా. నెక్స్ట్ ఇఫ్ ఐ డాష్ యూ ఐ వుడ్ అపాలైజ్. వుడ్ ప్లస్ V1 ఉన్నది అనుకోండి, వుడ్ ఒక్కటే ఉంటే వర్ ఖచ్చితంగా షూర్గా వెళ్ళిపోండి, వెంటనే డైరెక్ట్గా వర్ పెట్టేయండి. అదే వుడ్ హ్యావ్ అలా ఉన్నది అనుకోండి, హ్యాడ్ ప్లస్ V3 మనం పెట్టాలి. నెక్స్ట్ ఇఫ్ ఇట్ రైన్స్ టుమారో వి డాష్ ఎట్ హోమ్. చూడండి, టుమారో రేపు జరిగే అవకాశం ఉంది అని అన్నా, అంటే ఫస్ట్ కండిషన్ అని చెప్పాం కదా. ఇఫ్ ఇట్
rains tomorrow, we will stay at home. We will stay at home. ఓకేనా? రేపు కానీ వర్షం పడితే మేము ఇంట్లోనే ఉంటాం. అది ఫస్ట్ కండిషన్. ఇఫ్ హీ డాష్ హార్డర్ హీ వుడ్. ఈ బిట్ నెంబర్ 6 చూద్దాం. ఈ బిట్ నెంబర్ 6లో ఇఫ్ దే హ్యాడ్ ఇన్ఫార్మ్డ్ అస్ వి డాష్ ఎర్లియర్ అని ఉంది. ఇఫ్ దే హ్యాడ్ ప్లస్ V3 ఉంది కదా, సో వుడ్ హ్యావ్ ప్లస్ V3 అనేది మనం ఆన్సర్ చెక్ చేసి పెట్టేయాలి వెంటనే. నెక్స్ట్, సో చూస్ ద కరెక్ట్ ఆన్సర్. 7th బిట్లో చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అంటే 4 సెంటెన్స్లు ఇచ్చాడు ఇఫ్ క్లాజ్వి, ఏది కరెక్ట్గా ఉంది అనేది మనం చూస్ చేసుకోవాలి. చూస్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మనం ఇఫ్ క్లాజ్ మీద చిన్న ఐడియా ఉండాలి. సో వెర్బ్, సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఐడియా ఉంటే చాలు మనకి. ఓకేనా? చూడండి, విల్ నేను ఏ ఎగ్జాంపుల్లో కూడా 2 విల్లులు అంటే ఎక్కడ కూడా పెట్టలేదు, అంటే చెప్పలేదు మనం. ఇక్కడ విల్ ఫస్ట్ కండిషన్లో ఉంది అంటే ఒక విల్లే ఉండాలి, తప్పు. ఇఫ్ హీ స్టడీస్ ఈ విల్ పాస్. ఇఫ్ హీ స్టడీస్ అనకూడదు, ఇఫ్ హీ స్టడీస్ వెల్ అన్న నో ప్రాబ్లం. ఇఫ్ హీ స్టడీస్ వెల్ హీ విల్ పాస్. ఓకేనా? ఇది చూద్దాం, ఇదేంటిది కరెక్టా కాదా. ఇఫ్ హీ స్టడీడ్ హీ విల్ పాస్. సో బాగా చదివినట్లయితే అతను పాస్ అయ్యి ఉండేవాడు. ఓకేనా? నెక్స్ట్, ఇఫ్ హీ స్టడీస్ హీ పాస్ టుమారో అని ఉంటుంది. సో ఈ కండిషన్ మనం ఎక్కడ కూడా చెప్పలేదు, సో ఇది రాంగ్. సో విల్ ఉన్న దగ్గర వెర్బ్ 1 ఉండాలి అంటే సి రాంగ్. వెర్బ్ 1 అయినా ఉండాలి, వెర్బ్కి ఎస్ కానీ ఎస్ కానీ ఉండాలి. సో అందువల్ల ఇక్కడ చూడండి, బి అనేది కరెక్ట్ అవుద్ది. అర్థమవుతుందా మీకు చెప్పింది? సో ఎప్పుడైనా సరే విల్ ఉంటే, సో విల్ అనేది రిజల్ట్ పార్ట్ కదా, ఈ విల్ అనేది రిజల్ట్ పార్ట్లో ఉంటే కండిషన్ పార్ట్లో విల్ ఉండకూడదు, అది ఫస్ట్ తప్పు. అలాగే విల్ అనేది రిజల్ట్ పాస్లో ఉంటే కండిషన్లో వెర్బ్ 1 కానీ వెర్బ్ 1కి ఎస్ కానీ ఎస్ కానీ మాత్రం ఉండాలి, అందుకే బి కరెక్ట్ అనమాట. ఇక్కడ చూడండి, వెర్బ్ 3 ఉంది లేదా 2 ఉన్నది. ఇక్కడ వెర్బ్ 1 ఉంది కానీ ఇక్కడ టుమారో అని ఉంది, చూడండి తప్పు. విల్ లేదు, ఇక్కడ టుమారో అని ఉంది, రాంగ్ ఇక్కడ. ఓకేనా? ఈ విధంగా మనం ఈజీగా ఎలిమినేట్ చేయాలి ఆన్సర్స్ని, అందుకే బి ఆన్సర్ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ నెంబర్ 8 చూద్దాం. ఇఫ్ ఐ వర్ రిచ్ ఐ డాష్ బిగ్ హౌస్. చూడండి, ఇక్కడ వర్ ఇచ్చాడు అంటే వుడ్ బి, వుడ్ ప్లస్ V1, వుడ్ ప్లస్ V1 అనేది ఉంటుంది. చూడండి, వుడ్ ప్లస్ బై ఉందా, ఇదే ఆన్సర్ అనమాట. సో కళ్ళు మూసుకొని మనం ఆన్సర్ పెట్టచ్చు, చెప్పాను మీకు. వర్ ఉంటే వుడ్ ప్లస్ V1 ఉంటుంది. నెక్స్ట్ 9th బిట్, ఇఫ్ షీ డాష్ ట్రూత్ షీ వుడ్ బి యాంగ్రీ అని అన్నాం. అంటే ఆమెకి నిజం తెలిస్తే ఆమె ఖచ్చితంగా కోపడుతుంది. ఓకేనా? ఇఫ్ షీ న్యూ ద ట్రూత్, ఆమెకి నిజం తెలిసినట్లయితే షీ వుడ్ బి యాంగ్రీ. వుడ్ వచ్చింది కనుక ఇక్కడ వెర్బ్ 1 వచ్చే ఆన్సర్ మనం రాసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్, సారీ, న్యూ అనేది వెర్బ్ 2, న్యూ అనేది వెర్బ్ 2 నాట్ వెర్బ్ 1. ఇఫ్ షీ న్యూ ద ట్రూత్, ఆమెకు తెలిసినట్లయితే ఆమె కోపడుతుంది. ఇది మనం ఆన్సర్ చేసుకోవాలి. నెక్స్ట్, ఇఫ్ యూ హ్యాడ్ రన్ ఫాస్ట్, హ్యాడ్ ప్లస్ V3 వచ్చిందంటే ఏం చెప్పాం, వుడ్ హ్యావ్ ప్లస్ V3 అని చెప్పాను. వుడ్ హ్యావ్ ప్లస్ V3, హ్యాడ్ ప్లస్ V3 వస్తే వుడ్ హ్యావ్ ప్లస్ V3 డైరెక్ట్గా ఆన్సర్ వెళ్ళిపోవాలి. ఇవి 10 బిట్స్ ఉన్నాయి, ఇంకా ఉన్నాయి ప్రాక్టీస్ బిట్స్. చూద్దాం. ఐడెంటిఫై ద టైప్. ఇందులో ఇఫ్ యూ మిక్స్డ్ రెడ్ అండ్ బ్లూ యూ విల్ గెట్ పర్పుల్, ఈ జనరల్ ట్రూత్ కదా, 0 కండిషన్. ఓకేనా? 0 కండిషన్. నెక్స్ట్, ఇఫ్ హీ డాష్ కేర్ఫుల్ వుడ్ ప్లస్, చూడు వుడ్ ప్లస్ V1 ఉంది, వుడ్ ప్లస్ V1 ఉందంటే వర్. ఓకేనా? వర్. నెక్స్ట్, ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ ద
నాకు కానీ తెలిసిన హ్యాడ్ ప్లస్ V3 ఉందంటే వుడ్ హ్యావ్ ప్లస్ V3 అని చెప్పాం. ఓకేనా, చూడండి చెక్క ఆన్సర్స్ పెట్టవచ్చు ఈజీగా. ఇఫ్ ఇట్ డాష్ హాట్ we would go out. సో బయట if it dash hot we would go out. if it is hot బయటికి వెళ్తాం. if it were hot would plus V1 ఉంది. would plus V1 అంటే ఏం చెప్పాం, would have ఉంటే యాడ్ ప్లస్ V3 రాయాలి. ఓకేనా, ఓన్లీ వుడ్ ప్లస్ V1 ఉంది కనుక వర్ రాయాలి. అదే మన యొక్క కోడ్ అన్నమాట. నెక్స్ట్ చూస్ ద ఇన్కరెక్ట్ క్వశ్చన్. ఇన్కరెక్ట్ సెంటెన్స్ అనేది గుర్తుపెట్టాలి, చూసుకోండి. ఇఫ్ షీ కమ్స్ షీ విల్ ఇన్ఫార్మ్ యూ. చూడండి కరెక్ట్ గానే ఉంది. సో ఇక్కడ థర్డ్ చూడండి, ఇఫ్ షీ హ్యాడ్ ప్లస్ V3 ఉంటే వుడ్ హ్యావ్ ప్లస్ V3 ఉంది, కరెక్ట్. విల్ కమ్ ఉంటే ఐ ఇన్ఫార్మ్ యూ. ఇఫ్ షీ విల్ కమ్ అనకూడదు, ఇఫ్ షీ కమ్స్ అనాలి. ఐ విల్ ఇన్ఫార్మ్ యూ అనాలి. సో ఇక్కడ సెకండ్ది ఫోర్త్ది కంపారిజన్ చేస్తే సెకండ్లో ఇఫ్ షీ కేమ్ ఐ వుడ్ ఇన్ఫార్మ్ యూ, ఇది కరెక్ట్గానే ఉంది. ఓకేనా, ఇఫ్ షీ విల్ కమ్ ఇది దానికంటే దారుణంగా ఉంది, తప్పిది. సో ఆప్షన్ నెంబర్ 4 అనేది రాంగ్. అంటే వర్ అని ఉండాలి, అది కండిషన్ అన్నమాట. అన్రియల్ ఇమేజినరీ కండిషన్ అంటాం. నెక్స్ట్, ఇఫ్ హీ స్టడీ ఫెయిల్ హీ హ్యాజంట్ ఫెయిల్. ఏం తీసుకోవాలి చెప్పండి, విల్ నాట్ ఫెయిల్ కదా. మనం ఏం చెప్పాం, అతను బాగా చదివితే ఇదే ఫస్ట్ కండిషన్ యొక్క సెంటెన్స్ ఇది. ఈ విల్ పాస్ అని మనం బాగా చదివితే పాస్ అవుతాడని నేర్చుకున్నాం. పాస్ అవ్వకుండా ఫెయిల్ అవ్వడు అని నెగిటివ్లో చెప్పాడు అనమాట. ఈ వోంట్ ఫెయిల్ అని మనం రాయాల్సి ఉంటుంది. ఈ విల్ నాట్ ఫెయిల్ అంటే ఏంటి అర్థం ఏంటి, వోంట్ ఫెయిల్. ఓకేనా, అలా తీసుకోవాలి. ఇఫ్ ఐ డాష్ వింగ్స్ ఐ వుడ్ ఫ్లై. చెప్పాను మీకు, నాకు రెక్కలు ఉంటే నేను ఎగిరిపోతాను. ఇఫ్ ఐ హ్యాడ్, ఓకేనా, ఇఫ్ ఐ హ్యాడ్ వింగ్స్ ఐ వుడ్ ఫ్లై. చెప్పాను వుడ్ ప్లస్ V1 ఉన్న దగ్గర హ్యాడ్ ఓన్లీ వెర్బ్ 2 ఉండాలి, లేదా వర్ అనే హెల్పింగ్ వెర్బ్ అనే ఉంటుంది అని చెప్పాను మీకు. అంటే వెర్బ్ 2 ఉన్న దగ్గర కానీ వర్ అనే ఉన్న దగ్గర కానీ వుడ్ ప్లస్ V1 వస్తుంది. అది బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతాము ఎవరైనా సరే. ఓకేనా, నెక్స్ట్, ఇఫ్ దే హ్యాడ్ ప్లేడ్ వెల్ దే డాష్ మ్యాచ్. బాగా ఆడినట్టు ఉంటే వాళ్ళు మ్యాచ్ గెలిచిండే వాళ్ళు. హ్యాడ్ ప్లస్ V3 అంటే ఏంటి, వుడ్ హ్యావ్ ప్లస్ V3 ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19, విచ్ కండిషన్ షోస్ అన్రియల్ ప్రెజెంట్. ఏ కండిషన్ తెలియజేస్తుంది, చెప్పండి. జీరో కండిషన్ అంటే తెలుసు మనకి. ఫస్ట్ కండిషన్ అంటే జస్ట్ ఫ్యూచర్ రియల్లో చెప్పేది, నేను బాగా చదివితే పాస్ అవుతాను ఎలాంటిది. సెకండ్ కండిషన్, ఇది మన యొక్క ఆన్సర్. ఓకేనా, అన్రియల్ ప్రెజెంట్ అనేది సెకండ్ కండిషన్. నెక్స్ట్, ఇఫ్ యూ హ్యాడ్ లిజన్డ్, హ్యాడ్ ప్లస్ V3 అంటే వుడ్ నాట్ హ్యావ్. చూడండి, వుడ్ హ్యావ్ ప్లస్ V3 లేదా వుడ్ నాట్ హ్యావ్ ప్లస్ V3, అదే ఆన్సర్.